వెల్కమ్ టు విజన్ 5 టీవీ. డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ప్రభాస్ కేవలం ఇండియన్ స్టార్ మాత్రమే కాదు, జపాన్, రష్యా ఇలా అన్ని దేశాల్లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ఇప్పుడు కొరియన్ వరకు ప్రభాస్ క్రేజ్ వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. కొరియన్ స్టార్ డాన్లీ ఏకంగా ప్రభాస్ సాలార్ పోస్టర్ను షేర్ చేశాడు. అసలు ఈ డాన్లీని మనం డార్లింగ్ ఫ్యాన్స్తో ఓ రేంజ్లో టార్చర్ చేశారు. స్పిరిట్ సినిమాలో డాన్లీ ఇంటర్నేషనల్ డాన్లా నటిస్తే బాగుంటుందని, డాన్లీకి ప్రభాస్కి మధ్య ఫైట్లు అదిరిపోతాయని అంతా అనుకున్నారు. స్పిరిట్లో నటించమని డాన్లీని రిక్వెస్ట్లు కూడా పెట్టారు. డాన్లీ ఇన్స్టా కామెంట్ సెక్షన్ ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజసాబ్, హను రాయపూడి ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీతో రెడీ అవుతున్నారు. కానీ ప్రభాస్కు ఈ స్పిరిట్ మూవీకి ఇంకా డేట్లు సర్దుబాటు చేయలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే సాలార్ 2తో పాటు హుంబలే ఇంకా 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేసింది. అసలు ప్రభాస్ ప్లానింగ్ ఏంటి? ఉన్న కమిట్మెంట్స్తో ఎప్పుడు పూర్తి చేస్తాడు? కొత్త కథలను ఎలా వింటున్నాడు, ఎలా ఓకే చెప్తున్నాడు అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. మూవీ అయితే పోలీస్ ఆఫీసర్ స్టోరీ అని సందీప్ వగ్గ చెప్పేశాడు. ప్రభాస్ మార్కెట్ను బట్టి అది ఇంటర్నేషనల్ కథ అయి ఉంటుంది. అందుకే కొరియన్ స్టార్ డాన్లీ అయితే ప్రతినాయకుడిగా బాగుంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అతన్నే తీసుకోవాలని సందీప్ వంగ రిక్వెస్ట్లు పెడుతున్నారు. డాన్లీకి సైతం నిద్ర పట్టకుండా కామెంట్ సెక్షన్లో ప్రభాస్ అభిమానులు టార్చ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ప్రభాస్ అభిమానుల దెబ్బకు డార్లింగ్ క్రేజ్ కొరియాలోనే బాగానే పెరిగిపోయినట్టుంది. డాన్లీ ఏకంగా సాలార్ మీద పోస్ట్ వేశాడు. సాలార్ పార్ట్ 2కి థమ్స్అప్ సింబల్ పెట్టేశాడు. అంటే సాలార్ 2లో నటిస్తున్నానని చెప్పేశాడు, లేదంటే సాలార్ బాగుందని చెప్పాడు అన్నది అర్థం కావడం లేదు. డాన్లీ అలా పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో మొత్తం ఇదే హాట్ టాపిక్గా మారింది.